నాకు ఒక డౌట్. ఇప్పుడు మాకు మీ మేనమామ గారికి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారండి? ఏది తెనాలి రామకృష్ణ క్యారెక్టర్ చేయించుకున్నారు ఆయనతో, చంద్రమోహన్ గారు. చంద్రమోహన్ గారు గారే కాబట్టి మా మాయకి రెమ్యునరేషన్ ఏదో మా ఇదిగో పెట్టుకోని అంటుంటా. దాని మీద నిజంగా నాకు టెరిఫిక్ క్యారెక్టర్స్ అవి. ముఖ్యంగా స్మిత గారు ఒక వ్యాంపిష్ రోల్స్, ఒక కన్నింగ్ రోల్స్, రకరకాలుగా అన్ని సినిమాలు చేస్తున్న టైంలో మాకు అమ్మాయిని డైరెక్టర్గా సజెస్ట్ చేయటం, ఆ సజెస్ట్ చేసిన తర్వాత నిజంగా ఫిజికల్గా చూసి భయపడ్డాను నేను. ఇదేంటి ఈ అమ్మాయి కనీసం 5-6 ఆర్నమెంట్స్ ఉన్నా మొయ్యగలదా లేదా, పట్టుచీర మొయ్యగలదా అనే అంత నాకైతే భయం వేసింది. అంత సన్నగా ఉన్నారా? అంత సన్నగా ఉండేది. సో ఆ సన్నగా ఉండటం చూసి అనుకుంటే లేదని టెస్ట్ ప్రతి వాళ్ళకి 2-3 సార్లు టెస్టులు. చలపతిరావు సైన్యాధిపతికి టెస్ట్లే. ఎవరికెక్కడికి వచ్చి వేషాలు వేసేవాళ్ళం మేము. మమ్మల్ని ఏంటి 2 రోజులు 3 రోజులు ఇవ్వాలంటే అన్ని గెటప్పులు ఫోటోలు తీసి అని అన్నాను. అంత కీన్గా ఆయన ప్రతి వాళ్ళతోనూ తీసుకుని ఆ డైరెక్టర్ని కూడా కూర్చోబెట్టి ఇది ఓకేనండి, వాళ్ళకి సంబంధం లేకపోయినా అంత కలెక్టివ్గా అంత కేర్ తీసుకోబట్టి వాళ్ళకి కూడా ఇన్ని దశాబ్దాలు అంటారే బాలు గారు చెప్పినట్టుగా మహానుభావుడు, ఇన్ని దశాబ్దాలు దారిన దీని గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఎస్, మీరు క్లాసిక్ ఒక స్టోరీ వెళ్తూ ఉంటుంది, ఫన్ కూడా జనరేట్ అవుతుంటుంది. మరి కానిస్టేబుల్ క్యారెక్టర్ ఒకటి శ్రీలక్ష్మి గారు కాంబినేషన్లో పెట్టారు. దాని తర్వాత ఇటువైపు వస్తేనేమో బ్రహ్మానందం గారు వీళ్ళంతా సుబ్బలక్ష్మి సుధాకర్ గారు వీళ్ళందరివి. ఎస్, మీరు అసలు ఇప్పటికీ మీకు కరోనాలో వచ్చినా మాస్కులు పెట్టుకున్నా లేకపోతే ఏదైనా హెల్మెట్లు పెట్టుకున్నా మీ సినిమానే తలుచుకుంటా ఉంటారు. ఎలా ఊహించగలిగారు అంత ఫార్వర్డ్లో? జీనియస్ ఆ విషయంలో నిజంగానే డైరెక్టర్ గారు దట్ ఈజ్ ఇది ఇన్వెంటర్. కొత్తదనం అంటే సంగీతం గారు అట్లాంటివి చేసేసారు ఆయన. ఓకే, అలాంటి ఎలా ఉండేది సార్ సెట్లో ఈ వాతావరణం అంతా? చాలా బాగుండేదండి. ఎందుకంటే చెప్పాక నేను అట్లా బయటకు అందరూ వచ్చేవాళ్ళని గెస్టులను రిసీవ్ చేసుకుని అబ్బా నాకు ఎంతమంది వస్తున్నారు అని గర్వంగా ఫీల్ అయిపోయాను. వాళ్ళం మీ అందరికీ అందుతున్నాయా లేదా యాజ్ ఏ ప్రొడ్యూసర్ చేసే రెస్పాన్సిబిలిటీస్ వేరు అనుకోండి. బట్ ఆ మర్యాద కానీ ఆ ఎఫెక్షన్స్ కానీ ఆ కాలంలో ఉండేవి ఇంకా ఎక్కువ. ఇప్పుడు కొంచెం ఆ కలర్ మారిపోయింది. అంటే మనుషులే ఇప్పుడు మన సినిమా గురించి మనం మాట్లాడుకోకూడదు. అవును, బయట ప్రపంచం కూడా అలా ఉంది. ఈ ప్రపంచం మారుతూ ఉంటుంది, దాంతో పాటు మనం ట్రాక్లో వెళ్తుండాలి అంతేగాని. బట్ అద్భుతమైన ఆప్యాయతలు ఉండేవి ఒకళ్ళ పట్ల ఒకళ్ళు అందరినీ చేసి అంతా అవన్నీ చూసామండి. అదృష్టం. మీ దాంట్లో తరుణ్ కూడా మంచి వేషం ఇప్పించారు. ఎంత ఎగ్జైటెడ్గా ఉంది వాడు అంట. ఎందుకంటే మాకు రోజారమణి గారి అబ్బాయిగా పక్కనే మా ఇంటి పక్కనే ఉండేవాడు. రోజారా తను అంకుల్ ఏంటి అంకుల్ నన్ను కూడా తీసుకెళ్ళండి కృష్ణదేవరాయ పీరియడ్కి, ఆ మిషన్లో నన్ను మాత్రం బయటపడేసి తోసేశారు మీరు వెళ్ళిపోయారు అని చెప్పి మమ్మల్ని అంటుండేవాడు. తను కూడా రావాలని నేను వస్తా కదా అక్కడికి అని చెప్పనేవాడు. అంటే మేము నవ్వుతుండేవాళ్ళం. డైరెక్టర్ గారు నాన్న నువ్వు వచ్చిన కాబట్టి బోళ్ళతో పని ఉంది మళ్ళీ నీకు అని చెప్పేవాడు. అంటే ఒక తపన వాడికి ఆ ఏజ్లోనే యాక్ట్ చేయాలి, తరుణ్కి నేను బాగా చేయాలనే ఇది. చాలా క్యూట్గా ఉన్నాడు. ప్యారల్గా అప్పుడు మణిరత్నం అంజలి కూడా బుక్ చేశారు. అవును, మన సినిమా ఫినిషింగ్లో ఉండగా అంజలి స్టార్ట్ అయింది. అతనికి అంతకైతే తేజ అని ఒక సినిమా మన రామోజీరావు గారిది వాళ్ళ దగ్గర చేశాడు. 2-3 సినిమాలు చేసినట్టున్నాడు. చాలా మంచి పేరు వచ్చినట్టుంది ఈ సినిమా. రాశి కూడా ఉంటుంది దాంట్లో. అవునా? రాశి ఉంటుంది. ఆ పిల్లల్లో ఉండే ఒక అమ్మాయి రాశి. అవునా? చిన్న నైటీ లాగా వేసుకుని ఉంటుంది. ఓకే, తను ఉంది దాంట్లో. ఓకే, ముఖ్యంగా ఈ క్యారెక్టర్స్ ఎక్కడ కావాలన్నా అన్ని పెక్యులర్గా జాగ్రత్తగా చూసి చేశారు అది. అవును, ప్రతి క్యారెక్టర్కి ఒక మేనరిజం ఉంటుంది, ప్రతి క్యారెక్టర్ డిజైన్ ఉంటుంది. ఒకటే చాలా బాగుంటుంది. అది టైం పట్టింది సార్. మీరు అనుకున్న బడ్జెట్లో అయిందా సినిమా? అనుకున్న బడ్జెట్కి అంటే క్రాస్ అయిందండి. ఎందుకంటే ఇంకా గ్రాండియర్ ఫిల్మ్ కదా. అవును, దానికి అప్పట్లో లక్షలే. అంటే మనకి వాళ్ళ కోట్లు అవన్నీ కన్వర్టెడ్ యాజ్ ఏ క్రోర్స్. బడ్జెట్ ఎక్కువైంది. అంటే ఎక్కువ బడ్జెట్ కాదు, ఎందుకంటే ఆ సిస్టమ్ అప్పట్లో సిస్టంలోనే ఉండేదిగా. సినిమా అనేది ఒక సిస్టమ్ అంట, అది ఆ బార్డర్ దాటదు. ఎప్పుడైనా ఇప్పుడు ఒక సినిమాకి 5% వేరియేషన్ వస్తే పర్వాలేదు అనుకునేవాళ్ళ రోజుల నుంచి 5 నుంచి 10కి వచ్చింది. మ్యాక్సిమం 10. 10 లక్షల్లో సినిమా తీయాలంటే 11 అవ్వచ్చు. అట్లాంటి రోజులు అవన్నీ. అలాంటి దాంట్లో మాకు కొంచెం 15% దాకా వచ్చింది. అయితే అవుట్ రేట్లు సేల్స్ అనేది కూడా అంత బాగా జరిగేవి.
బట్ ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ అయింది అన్న తర్వాత ఆ బయర్స్ అందరూ మమ్మల్ని కొంచెం ఓహో ఇదేదో బాగా జరిగింది కానీ దేవరప్రసాద్ అన్నయ్య గారు కూడా బయర్స్తో మాట్లాడి ఇది కొంచెం బాగా ఎక్స్పెన్సివ్ మీరు మిగతా వాటితో కంపేర్ చేసుకోకండి అంటాం. నాకు అలాగే సినిమాలు వరుసగా పెద్ద టాప్ హిట్స్లో ఉన్నారు బాలకృష్ణ గారు. అలాగే నా వెనకాల సినిమా లారీ డ్రైవరు ఎక్స్ట్రాడినరీ హిట్. మరి ఇంకా నాకు ఆ రకమైన ఇబ్బంది ఏం కలగల. అయితే కొన్ని సినిమాలకి పేరిస్తాయి, కొన్ని సినిమాలకి డబ్బు ఇస్తుంది, కొన్ని సినిమాలకి పేరు డబ్బు రెండు ఇస్తుంది. ఈ సినిమాని మాత్రం 100% నాకు పేరు ఇచ్చింది. డబ్బు అంటారా, హ్యాపీగా బ్రేక్ ఈవెన్ చేసి నన్ను కొంచెం 100 days ఫంక్షన్ కూడా మేము అందుకనే అడయార్ గేట్లో చేయడం జరిగింది. సో ఇన్ దట్ వే వీఆర్ వెరీ హ్యాపీ. ఇవాళ మీ ముందు కూర్చుని దీని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఒక రిలీజ్ చేయాలి ఈ సినిమాని అని మనం చేసిన సినిమాలన్నీ రిలీజ్ చేయలేము. చేసిన అక్కడ జనం రెడీగా ఉండరు. వాళ్ళకి తెలుసు వాట్ ఫిలిం యూ కెన్ సీ అనేది. సో ఆ వర్త్ ఉన్న సినిమా, దానికి ఒక అర్హత ఉన్న సినిమా, అత్యద్భుతమైన ఒక ఇది. అందుకనే బాలకృష్ణ గారు కూడా చాలా ఎగ్జైట్ అయ్యారు. ఈ సినిమా కూడా మనం 4th అనగానే కూడా ఆయనకు కూడా అదే సేమ్ ఎగ్జైట్మెంట్ ఉంది. అది నిజంగా అదృష్టం. ఓకే.